కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేయాలని చూస్తోందని మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ముస్లింలతో కలుపుకొని తెచ్చిన 42% రిజర్వేషన్లకి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు తెలపబోమని తేల్చి చెప్పారు. తన పుట్టినరోజు సందర్భంగా సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 20,000 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు బండి సంజయ్. ఇందులో భాగంగా ఈ నెల 9న మొదటి విడతలో కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. ప్రధాని మోదీ కోరిక మేరకు తాను ఉడతా భక్తిగా ఈ సహాయాన్ని విద్యార్థులకు అందజేస్తున్నట్టుగా తెలిపారు. బీసీల పరిస్థితి ఏంది, హిందువుల పరిస్థితి ఏంది? 40% ద్వారా 80% లబ్ధి చెందుతున్నారు. 80% 10% అగ్రవర్ణాల పేరు రిజర్వేషన్ ద్వారా అట్లా లబ్ధి పొందుతున్నారు. ఇది ఎక్కడ పద్ధతి? ఇది బట్ ఈ పద్ధతి బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము వ్యతిరేకించాము. మీరు 10% ముస్లింలు కలిపి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని 100% మేము వ్యతిరేకిస్తాం. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. మత ప్రాతిపదికన రిజర్వేషన్ను సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధం. ఇది ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. 1% ఉన్న బీసీ జనాభా దామాషా ప్రకారము ఎందుకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తలేరు? ఇదెక్కడ న్యాయం?